అందరికీ నమస్తే. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక కామెంట్ చేసిన తర్వాత వాళ్ళంతా బగబగ మండుతున్నారు. వాళ్ళని తీవ్రంగా అవమానిస్తున్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడం వీలు కాకపోతే ఈరోజు కాదు రేపు ఇస్తాం, ఎల్లుండి ఇస్తామని చెప్పొచ్చు. లేకపోతే మేము ఇప్పటిదాకా ఇన్ని ఇచ్చినాం, మీకు షెడ్యూల్ ఇస్తున్న త్వరలో, ఆ షెడ్యూల్ ప్రకారం మీకు వస్తాయని చెప్పొచ్చు. కానీ ఆ పిల్లలే మాకు ఉద్యోగ నోటిఫికేషన్లు వద్దు అంటున్నారట. ఇన్ని రోజులు గత 10 సంవత్సరాల్లో ఉద్యోగాలు కావాలని కొట్లాడిన వాళ్ళు ఇప్పుడు మాకు మీరు నోటిఫికేషన్లు ఇవ్వద్దు, పరీక్షలు పెట్టొద్దు, ఉద్యోగాలు ఇవ్వద్దు అంటున్నారట. ఆ వీడియో చూసిన తర్వాత, ఆ మోడల్ చూసిన తర్వాత రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరి గుండె రగిలిపోతున్నారు. ముఖ్యమంత్రిని ఇట్లా మాట్లాడుతున్నాడు, ఎవడొద్దన్నాడు ఉద్యోగాలు వద్దన్నా అంటే ఇవ్వడం మీ చేత కాకపోతే మీరు దాన్ని తీసుకుపోయి నిరుద్యోగుల మీద పడేస్తారా? రీసెంట్గా ఒక 1 వీక్ బ్యాకే ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో పెద్ద మొత్తంలో నిరుద్యోగులు ధర్నా చేసిండ్రు. నోటిఫికేషన్లు ఎప్పుడు ఇస్తారు, మీరు ఒక సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎందుకు ఇస్తలేరని. నా దగ్గర పూర్తి డేటా ఉంది. అసలు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్ని ఉద్యోగాలు వేసిండ్రు, ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చింది, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చింది, పూర్తి సమాచారంతో మాట్లాడదాం. అంతకన్నా ముందు సిగ్నల్ టీవీ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్జెక్ట్లో పోదాం. అంతకన్నా ముందు రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలే విన్న తర్వాత మనం కూడా మాట్లాడదాం. నోటిఫికేషన్లు ఇస్తే ఇన్ని నోటిఫికేషన్లు ఎంబడెంబడే వద్దు, మేము చదువుకోలేకపోతున్నాం, నోటిఫికేషన్లను వాయిదా వేయండి. ఈ దేశంలో ఏదైనా ఒక రాష్ట్రంలో ధర్నా జరిగిందంటే అది తెలంగాణ రాష్ట్రంలోనే. ఏమంటున్నారు? మీద నోటిఫికేషన్లు ఇస్తుంటే నిరుద్యోగులు ఉక్కిరిబిక్కిరై మీరు ఇన్ని నోటిఫికేషన్లు ఇస్తే మేము ఎట్లా ప్రిపేర్ కావాలి, ఎట్లా ఎగ్జామ్ రాయాలని వద్దని ధర్నాలు చేస్తున్నారు అనేది రేవంత్ రెడ్డి మాట. నిరుద్యోగులేమో ఉద్యోగాలు కావాలి, మీరు పెట్టండి, ఎగ్జామ్స్ పెట్టుండ్రి, ఎందుకు ఆపిర్రు ఎగ్జామ్స్ పెట్టకుండా? డిఎస్సి సగంలో ఆపిర్రు ఎందుకు? డిఎస్సి 11,000 ఉద్యోగాలు వేసిర్రు, మిగతా ఉద్యోగాలు ఎందుకు వేయలేదు? మెగా డిఎస్సి ఏమైంది? గ్రూప్ 1 మొన్ననే వాళ్ళు కూడా ప్రెస్ మీట్ పెట్టి మాకు ఉద్యోగాలు ఇయ్యారని అడుగుతున్నారు, మిగతా జాబులు కావాలని అడుగుతున్నారు. దాన్ని తనకు అనుకూలంగా మలుచుకున్నాడు. అంటే ప్రతిపక్షంలో ఉంటే ఒకలాగా, గవర్నమెంట్ వస్తే ఒకలాగా. మీకు పూర్తి డేటా నేను చెప్తా ఏమున్నది వాళ్ళ లెక్కలో. మనకి ఇక్కడ కనిపిస్తుంది మొత్తం కూడా పోయిన గవర్నమెంట్లో వేసిన నోటిఫికేషన్స్. ఆ నోటిఫికేషన్స్కు కొన్నిటికి ఎగ్జామ్స్ అయిపోయినాయి, కొన్ని కరెక్ట్ ఇట్లా నియామక పత్రాలు ఇచ్చే మూమెంట్లో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అవి కూడా మేమే ఇచ్చినామని, మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చామని ఒకరు, 70,000 ఉద్యోగాలు ఇచ్చిన ఒకరు, రోజు ప్రెస్ మీట్లు పెట్టే కొద్దీ ఆ సంఖ్య మారుకుంటూ పోతుంది. ఒరిజినల్ ఫిగర్ వేరే ఉంది. ఒరిజినల్ ఫిగర్ నేను మీకు చెప్తాను. మొత్తం వీళ్ళు చెప్తున్న ఉద్యోగాలు 50,127 పోస్టులు. ఇవన్నీ కూడా ఇవన్నీ ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చింది? 2022 నోటిఫికేషన్ వచ్చింది, 23 ఆగస్టు నోటిఫికేషన్ వచ్చింది, 22 ఏప్రిల్ నోటిఫికేషన్, 22 ఆగస్టు నోటిఫికేషన్, 23 అక్టోబర్ నోటిఫికేషన్. ఇవన్నీ అప్పుడు వచ్చిన నోటిఫికేషన్లే. ఒక్క నోటిఫికేషన్ ఇక్కడ ఒకటి కనిపిస్తుంది, 2024 ఏప్రిల్ 6 ఈ ఒక్క నోటిఫికేషన్ వీళ్ళు వచ్చి నాకు ఇచ్చింది. తర్వాత గ్రూప్ 5 2022లో ఇచ్చిన నోటిఫికేషన్ ఇది. గ్రూప్ 3 2022 ఇచ్చిన నోటిఫికేషన్. డిఎస్సి 2023లో 5,086 ఇస్తే వీళ్ళు ఇంకొక 5,980 80 సీట్లు కలిపి 11,000 చిల్లర ఇచ్చారు. తర్వాత గ్రూప్ 1 2022 మీకు తెలుసు ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోయింది. 22 అన్ని 23 ఉన్నాయి. తర్వాత ఇక్కడికి వస్తే ఇక్కడ చాలా క్లియర్గా కనబడుతుంది. ఇది ఒక్కటి చూస్తే రేవంత్ ప్రభుత్వం బండారం అంతా బట్టబయలు అవుతుంది. వీళ్ళు 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం, పిల్లలు ఉద్యోగాలే వద్దంటున్నారు అన్నాడు కదా. వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు ఇవే చూడండి. డిఎస్సి 5,973 5,973 అంటే ఆల్రెడీ 5,000 చిల్లర పైన ఉన్నాయి కదా. మొత్తం 11,000 నోటిఫికేషన్ ఇచ్చారు డిఎస్సి. ఇది ఒకటి ఉద్యోగాలు ఇచ్చారు. వీళ్ళు వచ్చినాక రిక్రూట్ చేసినాయి 5,973. 573 పోస్టులు ఒకటి. ఏది? డిఎస్సి February 29, 2024 ఇచ్చిన నోటిఫికేషన్. తర్వాత గ్రూప్ 1లో ఆల్రెడీ 500 పోస్టులు వాళ్ళు ఇచ్చిండ్రు, 503 పోస్టులు ప్లస్ 60 పోస్టులు ఇది ఒకటి. తర్వాత ఇది నోటిఫికేషన్ వీళ్ళు ఇచ్చిందే. ఏది? నోటిఫికేషన్ 2024 అక్టోబర్ నవంబర్ 30 నాడు ఇచ్చిండ్రు, 5,000 పోస్టులు నోటిఫికేషన్ ఇచ్చింది. ఇది మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించినవి 5,000 పోస్టులు. ఇంకా ఇవి ఉద్యోగాలు ఇవ్వలేదు ఇవి. తర్వాత ఈ 60 కూడా ఇంకా గ్రూప్ 1 వాళ్ళు, ఇది కూడా ఇప్పటిదాకా ఇవ్వలేదు. ఇంకా ఉద్యోగాలు రిక్రూట్ కాలే వాళ్ళు. ఈ పైన ఉన్నారు కదా డిఎస్సి పైన ఉన్న ఈ 5,973 వీళ్ళొక్కరు మాత్రమే ఇప్పుడు ఉద్యోగాల్లో ఉన్నారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత
ప్రభుత్వంలో ఉద్యోగం చేరింది 5,973 మంది మాత్రమే చేరారు. మిగతా వాళ్ళంతా వీళ్ళకి ఏం సంబంధం లేదు. వీళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లు వీళ్ళు వచ్చిన తర్వాత ఫ్రెష్గా ఇచ్చిన నోటిఫికేషన్ ఒక్కటే, ఓన్లీ 1 నోటిఫికేషన్, అదే మెడికల్ అండ్ హెల్త్కి సంబంధించి 5,000 పోస్టులు. ఇది ఎగ్జామ్ 2024 అక్టోబర్లో జరిగింది, నవంబర్లో జరిగింది, నవంబర్ 30న జరిగింది. ఇదొక్కటే వీళ్ళు వచ్చినాక ఇదొక్కటే ఉద్యోగం, ఇదొక్కటే కేవలం 5,000 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ మాత్రమే ఇచ్చిండ్రు. అవి కూడా ఇంకా ఉద్యోగాలు భర్తీ చేయలేదు, జస్ట్ అంతే అయింది. అప్పట్లో ఇచ్చిన వీళ్ళు గవర్నమెంట్ ఇచ్చిన కానిస్టేబుల్స్ అంతకుముందు గవర్నమెంట్లో చేసినవి 20,000 పోస్టులు అవే ఉన్నాయి. అవి ఆల్రెడీ ఎగ్జామ్స్ అయిపోయి అన్నీ అయిపోయి, టెస్టులు అయిపోయి అన్నీ అయిపోయి, జస్ట్ ట్రైనింగ్ పంపుతారు. ట్రైనింగ్ పంపే ముందర గవర్నమెంట్ చేంజ్ అయింది. ఆ ట్రైనింగ్ పంపించేసి మాదే అంటున్నారు, ట్రైనింగ్ పంపించేసి మేమే భర్తీ చేసామంటున్నారు. వీళ్ళు అసలు 2 లక్షల ఉద్యోగాలు చేస్తామన్నారు. చూపిస్తాను మీకు మేనిఫెస్టో, నేను క్లియర్గా అర్థమైంది కదా. వీళ్ళు వచ్చిన తర్వాత కేవలం ఒకే ఒక నోటిఫికేషన్ 5,000 ఉద్యోగాలకు మెడికల్ అండ్ హెల్త్లో ఇచ్చిండ్రు. అది కూడా రిక్రూట్ చేయలేదు. వీళ్ళు రిక్రూట్ చేసింది కేవలం 5,973 మంది టీచర్లను మాత్రమే రిక్రూట్మెంట్ చేసిండ్రు. పాత నోటిఫికేషన్కి ఇది కొనసాగింపు నోటిఫికేషన్ ఇచ్చారు, అది కూడా ఫ్రెష్ నోటిఫికేషన్ కాదు. తర్వాత గ్రూప్ 1 కూడా పాత 503 పోస్టులకు 60 పోస్టులు కలిపి పాతది ఇచ్చిండ్రు. వీళ్ళు వచ్చినాక ఇచ్చింది ఇది ఒకటే, అది కూడా భర్తీ చేయలేదు. ఇక వీళ్ళ మేనిఫెస్టో చూద్దాం. వీళ్ళ మేనిఫెస్టో చూస్తే అసలు వీళ్ళ కథ ఏంది, ఇంకో ఇది వీళ్ళ మేనిఫెస్టో. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో మేనిఫెస్టో ఉద్యోగ ఉపాధి కల్పన హామీలు. మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ. మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ. వీళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు ఏంది, ఇప్పటిదాకా భర్తీ చేసిన ఎన్ని, నేను ఇందాక చెప్పినా కదా 5,973. వీళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు ఇవి. తర్వాత మొదటి సంవత్సరంలో ఎస్సీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ లేదు. ప్రతి సంవత్సరం జూన్లో అన్ని శాఖలతో జాబ్ క్యాలెండర్. జూన్ ఇదే కదా జూన్, మరి ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి కదా. ఎప్పుడు ఇస్తారు జాబ్ క్యాలెండర్? పోయిన సంవత్సరం జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి జనాలను బూడి కొట్టించారు. అసెంబ్లీలో ఇట్లా పనిచేసి ఇదే జాబ్ క్యాలెండర్ అన్నారు. ఆ జాబ్ క్యాలెండర్లో ఉన్న నోటిఫికేషన్లు ఏమి ఇవ్వలేదు. ఒక మెడికల్ అండ్ హెల్త్ 5,000 పోస్టులు తప్ప ఏమి ఇవ్వలేదు. అది ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు మరి జాబ్ క్యాలెండర్ ఇప్పుడు జూన్ ఆల్రెడీ నడుస్తుంది, జూను అయిపోవచ్చింది ఆల్రెడీ, ఇంకొక 3 రోజులైతే అయిపోతుంది. మరి ఎవరు మాట్లాడతలేరు. 7 జోన్లలో ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజీలు వచ్చినాయా? రాలేదు. ప్రతి జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ రాలేదు. ప్రభుత్వ రాయితీ పొందిన ప్రైవేట్ కంపెనీల్లో తెలంగాణ యువతకు 75% రిజర్వేషన్ కల్పన రాలేదు. ఉపాధి అవకాశాలు పెంచేందుకు యూత్ కమిషన్ ఏర్పాటు చేసి 10 లక్షల వడ్డీ లేని రుణం మొన్ననే రాజీవ్ యువ వికాసం అని పెట్టి రాత్రి వాయిదా చేసిండ్రు. అది ఎప్పుడు వస్తుందో తెలియదు. 18 సంవత్సరాలు నిన్న చదువుకునే ప్రతి మహిళా యువతకు ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చిందా? కరెంటు బండి రాలేదు. తర్వాత ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 10th క్లాస్ పాస్ అయితే 10,000, ఇంటర్ పాస్ అయితే 15,000, గ్రాడ్యుయేషన్ పాస్ అయితే 25,000, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పాస్ అయితే ₹1,00,000 వచ్చినాయా? ఎవ్వరికి ఇవ్వలేదు, ఒక్కరు కూడా ఇవ్వలేదు. ఇవన్నీ నేను రెడ్ పెన్ ఇస్తున్నాను, అందుకే రాలేదని. ఎంపీలు పిహెచ్డి పూర్తి చేసి 5 లక్షలు ఇస్తలేరు. ఉర్దూ మీడియం ఉపాధ్యాయ నియామకానికి ప్రత్యేక డిఎస్సి రాలేదు. తొలి కేబినెట్లో మెగా డిఎస్సి 20,000 పైన ఖాళీలు చూసినాం కదా, 11,000 పోస్టులు ఇచ్చారు మొత్తం కలిసి. అన్ని ప్రభుత్వ కాంట్రాక్టుల్లో నిరుద్యోగ యువతకు అవకాశం. అన్ని నియోజకవర్గాల్లో పోటీ పరీక్షల కోసం సన్నద్ధమయ్యే విద్యార్థుల కోసం తెలంగాణ స్టడీ సర్కిల్స్ రాలేదు. 1000 కోట్లతో రూరల్ యూత్ కార్పొరేషన్ రాలేదు. ప్రతి విద్యార్థికి 5 లక్షల విద్యా భరోసా కార్డు వచ్చిందా? జస్ట్ ఏటీఎం కార్డు ఇస్తాము. ఇక ఈ ఫీజు రియంబర్స్మెంట్, కాలేజీలో అడుగుడు, మీరు ఇచ్చుడు, మీరు మమ్మల్ని అడుగుడు వద్దు. ఏటీఎం కార్డు ఇస్తాం. పొయ్యి కోసుడే అన్నారు. అసలు కార్డే లేదు ఇప్పటిదాకా. ఒక్కొక్కరికి 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇవ్వాలి. అసలు ఫీజు రియంబర్స్మెంట్ కాక వాళ్ళు టీసీలు ఇవ్వక, ఇప్పుడు కాలేజీలో అయిపోతుంది, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోతుంది, వాళ్ళు ఇంజనీరింగ్ చదవాలి, రేపు కౌన్సిలింగ్ పోతారు, డిగ్రీ చదువుతారు, వాళ్ళకి వీళ్ళు సర్టిఫికేట్ ఇవ్వాలంటే ఫీజు కట్టు, రియంబర్స్మెంట్ కాలే అని అడుగుతున్నారు. మన చూలే డిగ్రీ కాలేజీలు మేము పరీక్షలు పెట్టామని కూర్చున్నారు, ఫీజు రియంబర్స్మెంట్ లేదు. తర్వాత విద్యార్థులకు ఫ్రీ ఇంటర్నెట్ ఇస్తాం, ఇచ్చారు ఎవరికైనా? నాకు తెలిసేది ఒకరికి కూడా రాలే మరి ఫ్రీ ఇంటర్నెట్. ప్రతి ఉమ్మడి జిల్లాలో పరిశ్రమకు వాడలు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉపాధి కల్పనగా ప్రభుత్వ పారిశ్రామిక విధానం తీసుకొచ్చి భారీ ప్రోత్సాహకాలు ఇస్తాం. ఇది మేనిఫెస్టో. ఇంక ఈ మేనిఫెస్టోలో ఒక్కటి కూడా ఒకటి అమలు కాలేదు. ఇప్పటి వరకు సంవత్సరంన్నర అయిపోయింది. నిరుద్యోగులు ఎట్లా మండిపోతుండ్రో నేను వాళ్ళ అభిప్రాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం ఇది. కానీ మీరు ఉద్యోగాలు వేయడంలో కొంత ఇబ్బంది కలిగి ఉండొచ్చు. దాన్ని కూడా మీకు అనుకూలంగా మలుచుకొని ఎలక్షన్స్ అప్పుడు వాళ్ళని ఎట్లయితే తిప్పుకున్నారో మీ ఎలక్షన్స్ కోసం మీరు గెలవనికే,
ఇప్పుడు వాళ్ళనే మోసం చేసే విధంగా వాళ్ళు ఉద్యోగాల కోసం ధర్నా చేస్తే ఉద్యోగాలు వద్దంటున్నారని ధర్నా చేస్తున్నారని అబద్ధాలు మాట్లాడితే ఒక ముఖ్యమంత్రి అట్లా మాట్లాడితే మన పిల్లలు మన యువత ఏమవుతారు అనేది ఆలోచించాలి ప్రభుత్వం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.